జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రకాష్ నగర్లో జల్లెడపట్టారు. తొలుత కాలనీని అష్టదిగ్బంధనం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కాలనీవాసులు అద్దెకు ఉంటున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 98 బైకులు, 16 ఆటోలు, 3 కార్లు, 1 ట్రాక్టర్, 220 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప్రసాద్ పరిశీలించి వివరాలు వెల్లడించారు. చాలా కష్టపడి ఉంటుంది ఏరియా सावधान। All officer, this is okay. You can stay. This one can go back. Thank you. रोमन दक्కుంటా చాలా రామయ్య ఓ రామయ్య అందరికీ నమస్కారం. ఇవాళ మనం మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రకాష్ నగర్ ఏరియాలో ఇవాళ మనం కాంటెంట్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో మనము ఒక 500 ఇళ్ళు వరకు మనం చెక్ చేయడం జరిగింది పొద్దున్న నుంచి. ఇందులో డిఎస్పీ, 5 సిఐలు, 20 ఎస్ఐస్, మిగతా 270 వరకు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున్న నుంచి చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 118 టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేసినాము. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైజెస్తో పాటు కూడా మనం అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి కొంతమంది 2 వేరే వాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసినాం. అదేవిధంగా ఈ ఏరియాలో మనకి ఒక 3 రౌడీ షీటర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది.
ఇవాళ ఒక మొత్తం 50 గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం గాంజా కన్జంప్షన్ టెస్ట్ చేసినాము. అందులో కూడా కొన్ని రిజల్ట్స్ ఇంకా ఉన్నాయి, అవి కొన్ని త్వరలో వస్తాయి. కొన్ని బెల్ట్ షాప్స్ అవన్నీ కూడా మనం రేడ్ చేసి చేయడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము జనాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయో తెలుసుకొని దాన్ని ఎమ్మటే మనము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనము యాక్షన్ తీసుకొని వాటిని సరిదిద్దే విధంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్. అందరూ కూడా పొద్దు నుంచి చాలా బాగా చేసి ఈ కాండెన్స్ మంచిగా సక్సెస్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ.